ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో స్ట్రక్చర్స్తో సహా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, ఇకపై ఆలస్యంగా రాకు. డోంట్ కమ్ లేట్ ఎనీమోర్. నెంబర్ 2, నువ్వు ఇకపై నాకు ఫోన్ చేయవా. డోంట్ యూ కాల్ మీ ఎనీమోర్. నెంబర్ 3, ఇకపై నేను టైం వృధా చేయను. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, వాళ్ళు నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు. నెంబర్ 2, ఆమె ఎప్పటికీ తిరిగి రాదు. నెంబర్ 3, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఇక క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదా. సో ఈ వీడియోలో ఈ 4 వేరియేషన్స్తో స్ట్రక్చర్స్తో సహా సెంటెన్సెస్ నేర్చుకుందాం. ముందుగా ఎప్పుడూ రాదు, ఎప్పుడూ కష్టపడి పని చేయడు, ఎప్పుడూ అర్థం చేసుకోరు. సో ఇలాంటి మాటలు చూద్దాం. వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడతాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె ఇక్కడికి ఎప్పుడూ రాదు. షీ నెవర్ కమ్స్ హియర్. షీ నెవర్ కమ్స్ హియర్. ఇక్కడ నెవర్ అంటే నెగటివ్ మీనింగ్ వస్తుంది. సో నెవర్ కమ్స్ అంటే ఎప్పుడూ రాదు అని. అతను ఎప్పుడూ కష్టపడి పని చేయడు. హీ నెవర్ వర్క్స్ హార్డ్. వాళ్ళు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోరు. దే నెవర్ అండర్స్టాండ్ మీ. సో నెవర్ అండర్స్టాండ్ అంటే ఎప్పుడూ అర్థం చేసుకోరు అని. ఇప్పుడు ఇంకొక వేరియేషన్ చూద్దాం. ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. సో ఇలా గతంలో జరిగిన మాటలు. సో ఇటువంటి మాటల్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో మాట్లాడతాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నెవర్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. హీ హ్యాజ్ నెవర్ కమ్ హియర్. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ, యూ, వి, దే నేమ్స్కి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్ నేమ్కి హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో అతను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు అంటే హీ హ్యాజ్ నెవర్ కమ్ హియర్. నెవర్ కమ్ హియర్ అంటే ఎప్పుడూ రాలేదు అనేసి. నెవర్ అంటే నెగిటివ్ మీనింగ్. ఆమె ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు. షీ హ్యాజ్ నెవర్ అండర్స్టూడ్ మీ. నేను ఎప్పుడూ వాళ్ళని కలవలేదు. ఐ హ్యావ్ నెవర్ మెట్ దెమ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే. వాళ్ళు నాకు ఎప్పుడూ సహాయం చేయలేదు. ఇప్పుడు ఫ్యూచర్కి సంబంధించి చూద్దాం. అంటే ఎప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవు, ఎప్పటికీ ఆలోచించడు, ఎప్పటికీ నమ్మరు. సో ఇలాంటి మాటలు. వీటికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నెవర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నువ్వు ఎప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవు. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. నెవర్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ అంటే ఎప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవు అని. అతను నీ గురించి ఎప్పటికీ ఆలోచించడు. హీ విల్ నెవర్ థింక్ అబౌట్ యూ. ఆమె మిమ్మల్ని ఎప్పటికీ నమ్మదు. షీ విల్ నెవర్ బిలీవ్ యూ. అతను ఎప్పటికీ నిన్ను క్షమించడు. హీ విల్ నెవర్ ఫర్గివ్ యూ. నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను. ఐ విల్ నెవర్ లీవ్ యూ. సో చూశారు కదా. లాస్ట్ వన్, ఇది కూడా ఫ్యూచర్ రిలేటెడే. ఇక్కడ సెంటెన్సెస్ ఎలా వస్తాయంటే ఎప్పటికీ క్షమించలేను, ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. సో ఇటువంటి మాటలు వస్తాయి. సో వీటికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ నెవర్ బీ ఏబుల్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను అతన్ని ఎప్పటికీ క్షమించలేను. ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫర్గివ్ హిమ్. ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫర్గివ్ హిమ్. అతను నీ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. హీ విల్ నెవర్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ లవ్. నేను నిన్ను ఎప్పటికీ వదులుకోలేను. ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు లీవ్ యూ.
వాళ్ళు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. దే విల్ నెవర్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. సో గైస్, క్లాస్ విన్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.